హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నిన్న కమ్యూనిటీ పోస్ట్లో సిట్టింగ్ అరేంజ్మెంట్, అలాగే డైరెక్షన్స్, అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈ 3 టాపిక్స్ పెట్టి ఏ టాపిక్ కోసం వీడియో కావాలని నేను అడిగినప్పుడు చాలామంది అయితే సిట్టింగ్ అరేంజ్మెంట్ అని అయితే క్లిక్ చేశారు. సో అందుకోసమని నేను సిట్టింగ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్ అయితే తీసుకుని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ నుండి అయితే మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్లో, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్వశ్చన్స్ కూడా మొన్న జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్లో నుండే, అందులో ఇచ్చిన కీ పేపర్లో నుండే నేనైతే ఈ క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో ఎవరికైతే సిట్టింగ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్ తెలీదో వాళ్ళైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఎవరికైతే ఆల్రెడీ సిట్టింగ్ అరేంజ్మెంట్ టాపిక్ మీద అవగాహన ఉందో వాళ్ళైతే క్వశ్చన్స్ చూసి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సర్క్యులర్ అరేంజ్మెంట్, అలాగే లీనియర్ అరేంజ్మెంట్, అలాగే స్క్వేర్ అరేంజ్మెంట్ అనేది చూద్దాం. సిట్టింగ్ అరేంజ్మెంట్లో 3 టైప్స్ అనేవి చూద్దాం ఈ వీడియోలో. ఈ 3 టైప్స్ కూడా మనం చెప్పాను కదా, మనం జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ కీలో నుండి తీసుకున్నవే. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన మాక్ టెస్ట్లు అవి చేస్తున్నాను కాబట్టి మీకు యూస్ అవుతాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా కాన్సెప్ట్లోకి అయితే వెళ్దాం. జనరల్ అవేర్నెస్కి సంబంధించి సెల్ఫ్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటున్నాం కదా, ఆ సెల్ఫ్ టెస్ట్ అయితే వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను. కొంచెం కుదరక ఈ 2 డేస్లో నుండి కొంచెం హెల్త్ బాగోక అనేది నేను అప్లోడ్ చేయలేదు. కొంతమంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. సో తప్పకుండా రేపు అనేది జనరల్ అవేర్నెస్ సెల్ఫ్ టెస్ట్ 7 అనేది అప్లోడ్ చేస్తాను. సో ఇంకా క్వశ్చన్ అయితే చూద్దాం. నేను కాన్సెప్ట్ మొత్తం అసలు ఎలా చేయాలో స్టార్టింగ్ నుండి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరికైతే సిట్టింగ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్ మీద అసలు ఐడియా లేదో వాళ్ళైతే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇంగ్లీష్లో క్వశ్చన్ అనేది తీసుకున్నాను కానీ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు మీడియం వాళ్ళు ఏమీ వరీ కావద్దు. సో క్వశ్చన్ అయితే చూద్దాం. GHIJKL and O are sitting around a circular table facing the center of the table. అంటే చూడండి, ఇక్కడ మనకి 7 లెటర్స్ అనేది ఇచ్చారు. వీళ్ళని 7 persons అని అయితే మనం అనుకుందాం. సో వీళ్ళు ఒక రౌండ్ టేబుల్లో అనేది కూర్చున్నారంట. అందరూ కూడా ఫేసింగ్ సెంటర్ అంటే ఏంటి, సెంటర్ వైపు చూస్తూ ఉన్నారన్నమాట వీళ్ళందరూ కూడా. ఎంతమంది మొత్తం ఇక్కడ ఎంతమందో మనకి ఇవ్వలేదు కానీ, సో మనం ఇక్కడ చూస్తే మనకి ఎంతమందిని ఇచ్చారో మొత్తం అరేంజ్ చేయమని అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడైతే చూద్దాం, GHIJKL and O కాబట్టి మొత్తం 7 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఫస్ట్ సర్క్యులర్ టేబుల్ అని అన్నారు కాబట్టి సర్కిల్ అయితే వేసుకుందాం. సో 7 మెంబర్స్ సిట్టింగ్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ కాబట్టి ఈ 7 ప్లేసెస్ని కూడా సెంటర్ వైపు చూసేలాగా అనేది వేసుకుందాం. అంటే చూడండి, మీ ఇష్టం ఎక్కడైనా వేసుకోవచ్చు ఇలాగా. చూడండి 7 ప్లేసెస్ అయితే వచ్చినాయి కదా. ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే 2 అరేంజ్మెంట్స్ అనేవి చేసుకోండి. ఎందుకంటే మనకి క్వశ్చన్లోకి వెళ్ళే కొద్ది కొన్ని టఫ్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. సో వాటిని ఎక్కడ అరేంజ్ చేయాలో మనకు తెలియదు కాబట్టి ఒకేసారి మనం ఇలా 2 అరేంజ్మెంట్స్ అనేవి చేసుకున్నామంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే చేసుకోవచ్చు. ఏదో ఒక అరేంజ్మెంట్ అయితే కరెక్ట్ అవ్వే అవకాశం ఉంటుంది. సో మొత్తం 7 మెంబర్స్ కాబట్టి ఇలా 2 అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ని బట్టి ఇక్కడ మనం అరేంజ్ చేస్తే ఏదో ఒక సర్క్యులర్ టేబుల్ అనేది మనం చేసింది రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకటే వేసుకుంటే ఏంటంటే అక్కడికక్కడ ఒక ప్లేస్ ఇలా వేసేసి మళ్ళీ అది రాంగ్ కొట్టేసి అలా మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. టైం కూడా ఎక్కువ కన్జ్యూమ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్లోనే ఇలా 2 అరేంజ్మెంట్స్ అనేవి మనం సెట్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడైతే చూడండి స్టేట్మెంట్స్ అనేవి ఏమి ఇచ్చాడో. L sits third to the left of G అని ఇచ్చాడు. అంటే Gకి థర్డ్ లెఫ్ట్లో L అనే ప్లేస్ అయితే ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ G అనేది ఇక్కడ వేసుకున్నాం. ఇక్కడ మనకి
ఇదంతా కూడా రైట్, ఇదంతా కూడా ఇటువైపు ఉన్నవన్నీ కూడా లెఫ్ట్ అన్నమాట. చూడండి మనం సెంటర్కి వేసాం కాబట్టి సెంటర్ పొజిషన్లో వీళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి ఇదంతా రైట్ అవుద్ది, అలాగే ఇదంతా కూడా లెఫ్ట్ అవుద్ది అన్నమాట. అదే ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఫేసింగ్ అవుట్ సైడ్ అని కూడా ఇస్తాడు. అవుట్ సైడ్ అంటే ఏంటి, బయటికి చూస్తున్నారు వాళ్ళందరూ అని. అలా బయటకు చూస్తున్నారా అని ఇచ్చినప్పుడు ఈ యారో మార్క్స్ అనేవి మనం బయటకు పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది, ఇటు సైడ్ రైట్ అవుతుంది. సో మనకి ఇక్కడైతే ఫేసింగ్ సెంటర్ అనే ఇచ్చాడు కాబట్టి అందరూ కూడా ఫేసింగ్ సెంటర్ చూస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా మనకి రైట్ అవుద్ది, ఇదంతా కూడా లెఫ్ట్ అవుద్ది. చెప్పాను కదా జీకి థర్డ్ లెఫ్ట్లో ఎల్ ఉందని చెప్పేసి. చూడండి ఇక జీ అనేది వేసుకున్నాం. ఇక్కడ మనకి పర్టికులర్ పొజిషన్ అనేది ఏం వేసుకోక్కర్లేదు, ఇక్కడే వేసుకోవాలని ఏం లేదు, ఎక్కడైనా వేసుకోవచ్చు. జీ ఇక్కడైనా వేసుకోవచ్చు, లేదంటే ఏ పొజిషన్లో అయినా వేయచ్చు. కాకపోతే దీనికి థర్డ్ లెఫ్ట్లో అయితే ఎల్ ఉండాలి. చూడండి ఇప్పుడు నేను జీ ఇక్కడ వేసుకున్నాను కాబట్టి థర్డ్ లెఫ్ట్ అంటే ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్, ఇది థర్డ్ లెఫ్ట్ అయితే ఇది అవుతుంది. అంటే ఎడమ పొజిషన్లో థర్డ్ వైపు ఎల్ అనేది మనం ఎల్ పొజిషన్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ ఎల్ వేసుకున్నాం. సో ఇక్కడ కూడా వేసుకున్నాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీ వేసుకున్నాం అనుకోండి, థర్డ్ లెఫ్ట్లో ఎల్ ఉంది కాబట్టి 1 2 3 అంటే ఈ ప్లేస్లో ఎల్ పొజిషన్ అనేది వేసుకున్నాం. ఇలా 2 అరేంజ్మెంట్స్ చేసుకోవడం వల్ల ఆన్ టైంలో మనకి చివరికి వచ్చేసరికి ఏదో ఒకటి రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే అయింది. ఇప్పుడు చూడండి హెచ్ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఓ అని ఉంది. హెచ్ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓకి హెచ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది, సెకండ్ లెఫ్ట్లో ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో అయితే జీ ఎల్లో ఉన్నాయి కాబట్టి హెచ్ ఓ అనేవి లేవు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఒకసారి అలా ఉంచండి చదివినా కానీ. వీటికి సంబంధించి అంటే ఎల్కి సంబంధించి జీకి సంబంధించి ఏదన్నా స్టేట్మెంట్ వస్తే మాత్రం ఇక్కడే అరేంజ్ చేసేయచ్చు. సో ఇది హెచ్కి సంబంధించి ఓకి సంబంధించి ఉంది కాబట్టి ఒక నిమిషం అలా పక్కన పెట్టండి. నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది చూడండి ఏముందనేది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఓన్లీ జీ సిట్స్ బిట్వీన్ జే అండ్ హెచ్ అని ఉంది. ఓన్లీ జీ సిట్స్ బిట్వీన్ జే అండ్ హెచ్ అంటే జేకి హెచ్కి మధ్యలో జీ మాత్రమే కూర్చొని ఉందంట. జీ ఒక్కరిది మాత్రమే ఉన్నది. అంటే చూడండి ఇక్కడ జే వేసుకున్నాం, ఇక్కడ హెచ్ వేసుకున్నాం అనుకోండి, జీ మధ్యలో ఉంది కదా, ఇది ఒకటి మాత్రమే. సో ఇది మనకి రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ జే పొజిషను హెచ్ పొజిషను ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉంటాయో లేదనేది మనకు తెలియదు. ఎందుకంటే హెచ్ ఇక్కడ రావచ్చు, జే ఇక్కడ కూడా రావచ్చు. సో అందుకని చెప్పేసి మనం ఈ అరేంజ్మెంట్లో రివర్స్లో వేసుకుందాం. అంటే ఇక్కడ జీకి లెఫ్ట్లో హెచ్, లెఫ్ట్లో జే, రైట్లో హెచ్ వేసుకున్నాం కదా. ఇక్కడైతే జీకి రైట్లో జేని అలాగే లెఫ్ట్లో హెచ్ని అయితే వేసుకున్నాం. సో ఇప్పుడు ఇందాక మనం వదిలేసిన స్టేట్మెంట్ అనేది చూడండి ఒకసారి. హెచ్కి సంబంధించి ఉంది కాబట్టి మనం అరేంజ్ చేసే అవకాశం ఉంటుంది. హెచ్ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఓ అని ఉంది. ఇప్పుడు చూడండి హెచ్ ఇక్కడ ఉంది కదా, హెచ్ అనేది ఓకి లెఫ్ట్లో ఉండాలంట. ఇప్పుడు మనం ఓ అనే పొజిషన్ ఎక్కడ వేసుకుంటాం, ఇక్కడ చూడండి ఈ అరేంజ్మెంట్లో ఓ అనేది ఇక్కడ వేసుకున్నాం అనుకోండి, ఇది లెఫ్ట్ కదా, సెకండ్ లెఫ్ట్లో హెచ్ ఉంది కదా, సరిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే మనం హెచ్ ఓకి సెకండ్ లెఫ్ట్లో రావాలంటే ఓ పొజిషన్ అనేది ఇక్కడ వేసుకోవాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ జే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈ అరేంజ్మెంట్లో వేసుకోవడానికి కుదరట్లేదు. అందుకని చెప్పేసి ఇక్కడ మనం ఓ వేసుకుంటే ఇక్కడ మనకి సెకండ్ లెఫ్ట్లో హెచ్ అనేది సరిపోతుంది కాబట్టి ఈ అరేంజ్మెంట్ అనేది చూడండి. ఇంకా ఈ అరేంజ్మెంట్ ఇంకా రాంగ్ అయిపోతుంది, మనకు ఉన్నది ఇంకొక స్టేట్మెంటే కాబట్టి ఇక్కడే మనం చేసేయచ్చు. చూడండి నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్ ఉంది. కే ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఎల్. అంటే కే ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఎల్ అంటే ఎల్కి నైబర్ పొజిషన్లో కే లేదంట. అంటే ఎల్కి ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కే ఉండకూడదంట. సో కాబట్టి ఇక్కడ పొజిషన్ ఉంది, ఒక పొజిషన్ ఖాళీగా ఉంది, కానీ ఇక్కడ మనం కే వేసుకోవడానికి లేదు. ఎందుకంటే
కే ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఎల్ అని అన్నాడు కాబట్టి సో మనం కే ఇక్కడ వేసుకోవచ్చు కదా. సో ఇక్కడ వేసుకున్నాం. సో ఇంకా చూడండి మనకి ఇచ్చిన 7 లెటర్స్లో 6 లెటర్స్ అనేవి మనం కూర్చోబెట్టేసాం. లేనిదైతే ఏముంది చూడండి, మనకి GHIJKLO ఉన్నాయి కదా. సో వీటిలో అయితే మనకి ఐ పొజిషన్ అనేది అయితే రాలేదు కాబట్టి ఆ ఐ పొజిషన్ అనేది ఇక్కడ ఉన్నట్టు వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ అయితే చూడండి, ఇక్కడ వరకు అయిపోయింది మన అరేంజ్మెంట్ మొత్తం. క్వశ్చన్ చూస్తే హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఐ అండ్ కే అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఐకి కేకి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు అని చెప్పేసి ఇచ్చాడు. చూడండి, ఐకి కేకి మధ్యలో ఎంతమంది, ఇక్కడ ఇలా చూసుకుంటే 2 మెంబర్స్ ఉన్నారు, ఇలా చూసుకుంటే 3 మెంబర్స్ ఉన్నారు. అందుకే మనకు క్లారిటీగా క్వశ్చన్ అనేది ఇక్కడ ఇచ్చారు. చూడండి, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఐ అండ్ కే వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ఐ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఐకి రైట్ నుండి కౌంట్ చేస్తే ఐకి కేకి మధ్యలో ఎంతమంది ఉంటారు. చూడండి, ఐకి కేకి ఐ రైట్ నుండి లెక్క వేసుకుంటే 1 2 3, ఇక్కడ కే ఉంది కాబట్టి ఇది లెక్క పెట్టిన అవసరం లేదు. సో 3 మెంబర్స్ అనేది ఐకి కేకి మధ్యలో కూర్చున్నారు. సో మనకు ఆన్సర్ అనేది ఏమవుతుంది, 3 మెంబర్స్ అనేది ఆన్సర్ అయితే అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం సెకండ్ అరేంజ్మెంట్ వేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఈజీ అయ్యింది. అలా కాకుండా మనం ఇక్కడే ఎక్కడో ఒక పొజిషన్ ఉంటుందిలే అని చెప్పేసి మనం వేసిన పొజిషన్ ఇది రాంగ్ అయిందంటే మళ్ళీ ఫస్ట్ నుండి ఇవి ఇలా కొట్టేసుకుని ఇక్కడ కాదని చెప్పేసి మళ్ళీ ఇంకోటి వేసుకోవడం అలా కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. టైం కూడా ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్టే ఇలా 2 అరేంజ్మెంట్స్ అనేవి సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏదో ఒకటి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సర్క్యులర్ అరేంజ్మెంట్ అయితే మాత్రం ఇలా చేయాలి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లీనియర్ అరేంజ్మెంట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి, ఇది వచ్చేసి లీనియర్ అరేంజ్మెంట్ అనమాట. ఇది కూడా మన ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్లో వచ్చిందే. కొన్ని షిఫ్ట్స్లో ఏంటంటే లీనియర్ అరేంజ్మెంట్, సర్క్యులర్ అరేంజ్మెంట్ అలా ఇచ్చారు. కొన్ని షిఫ్ట్లో ఏంటంటే స్క్వేర్ అరేంజ్మెంట్, సర్క్యులర్ అరేంజ్మెంట్ ఇలా కలిపి ఇచ్చాడు. ఒక్కొక్క షిఫ్ట్లో అయితే 3 క్వశ్చన్స్ కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది రావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్న ఈ క్వశ్చన్స్తో పాటు మీకు ప్రీవియస్ పేపర్స్ అనేవి ఒకవేళ మీ దగ్గర లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో అనేది జాయిన్ కండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడ నుండి అయితే మీరు మొన్న జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్లో వచ్చిన అన్ని షిఫ్ట్ల క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ ఆన్సర్స్తో. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే చూద్దాం. 7 people A, B, C, D, E, F and G are sitting in a row facing north. అంటే చూడండి, ఇది రో అని చెప్పేసి అన్నారు కాబట్టి లీనియర్ అరేంజ్మెంట్ అని కూడా అంటాం మనం దీన్ని. సో ఇలా చూడండి, ఒక రో ఇది అనుకోవచ్చు. ఎంతమంది పీపుల్ అంటే 7 people అని వాడే ఇచ్చేసాడు. సో 7 ప్లేసెస్ అనేవి అరేంజ్ చేసుకోండి. 7 అయితే అరేంజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఫేసింగ్ నార్త్ అని ఇచ్చాడు కాబట్టి నేను ఇటు సైడ్కి ఫేస్లు అనేవి పెట్టడం జరిగింది. నార్త్ అంటే ఉత్తరం కదా. మనకు చూడండి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని ఇస్తాడు కదా. ఎక్కువ మన క్వశ్చన్స్లో ఏంటంటే ఫేసింగ్ నార్త్ అని ఇస్తాడు, ఫేసింగ్ సౌత్ అని ఇస్తారు. అంటే నార్త్లో చూస్తున్నప్పుడు ఇలా అనేది వేసుకోవాలి, సౌత్లో చూస్తున్నప్పుడు ఇలా అనేది వేసుకోవాలి. నార్త్లో చూస్తున్నప్పుడు మనకి ఇది రైట్ అవుద్ది, ఇది లెఫ్ట్ అవుద్ది. సౌత్లో చూస్తున్నారు అని అన్నప్పుడు ఇటువైపు రైట్ అవుద్ది, అటువైపు లెఫ్ట్ అవుద్ది. చూసుకోండి, మనకి ఏ సైడ్ ఇచ్చారో సైడ్ అనేది ఏ సైడ్ ఫేస్ చేస్తున్నారో అని ఇచ్చారో అది మాత్రం ఖచ్చితంగా చూడాలి. లేదంటే మనం క్వశ్చన్ మొత్తం కూడా రాంగ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ అయితే చూద్దాం. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ G and C. చూడండి, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ G and C అని చెప్పేసి ఇచ్చాడు. జీకి సికి మధ్యలో 2 మాత్రం కూర్చొని ఉన్నారంట. వాళ్ళు ఎక్కడ ఏ పొజిషన్లో కూర్చున్నారు అనేది మాత్రం మనకు చెప్పలేదు. సో కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా వేసేయకుండా ఏ పొజిషన్లో ఉన్నారో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. కాబట్టి జీకి సికి మధ్యలో 2 ఉన్నారని చెప్పేసి ఇలా అయితే పక్కన వేసుకున్నాం. సో నెక్స్ట్ స్టేట్మెంట్ అయితే చూడండి, ఓన్లీ D సిట్స్ టు ది రైట్ ఆఫ్ F అని చెప్పేసి ఇచ్చారు. ఓన్లీ D సిట్స్ టు ది రైట్ ఆఫ్ F.
అంటే ఎఫ్కి రైట్లో కేవలం డి మాత్రమే కూర్చున్నారంటే ఇంకెవరూ లేరు అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ అర్థం. అంటే ఎఫ్కి రైట్లో ఇంకెవరూ లేరు, ఓన్లీ డి మాత్రమే ఉందంటే ఇక్కడ వేసుకోవచ్చు కదా మనం. ఎఫ్ ఇక్కడ వేసుకుంటే ఎఫ్కి రైట్లో డి మాత్రమే ఉంటుంది. సో ఇంకేది కూడా ఎఫ్కి రైట్లో ఉండదు కాబట్టి పొజిషన్స్ అనేవి ఇలా వేసుకోవచ్చు మనం. చూడండి నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ అని చెప్పేసి ఇచ్చారు. సికి ఎఫ్కి మధ్యలో ఒక్క పర్సన్ మాత్రమే ఉన్నారంట. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మనం సి అనేది ఇక్కడ వేసుకున్నాం అనుకోండి, ఎఫ్కి మధ్యలో ఒకళ్ళు మాత్రమే ఉన్నారు. సి ఇటువైపు వేసుకోవడానికి అయితే మనకు అవ్వదు కాబట్టి ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ అయితేనే వేసుకోవాలి మనం. సికి ఎఫ్ మధ్యలో ఒకళ్ళు ఉన్నారని చెప్పేసి వచ్చింది. ఇక్కడ చూడండి, ఒకవేళ సి పొజిషన్ ఇక్కడ ఉంటే ఇక్కడ చూడండి సికి జీకి మధ్యలో ఇద్దరు ఉంటారని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో అయితే మనం చూసాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రకారం మనం జీకి లెఫ్ట్లో సికి మధ్యలో ఇద్దరు ఉన్నట్టు జీ ఇక్కడైతే రాయలేం కదా. సో కాబట్టి జీ అయితే ఇక్కడ రాసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది కూడా అయిపోయింది. ఈ స్టేట్మెంట్ ఇక్కడ వరకు అయితే అయింది కదా. సో నెక్స్ట్ స్టేట్మెంట్ అయితే చూడండి, ఏ సిట్స్ ఎట్ సమ్ ప్లేస్ టు ది రైట్ ఆఫ్ ఈ. అంటే ఏ ఎక్కడో ఒక చోట ఈకి రైట్లో ఉందంట. ఏ పొజిషన్ ఎక్కడ ఉందని చెప్పేసి ఎగ్జాక్ట్గా మనకైతే చెప్పలేదు. బట్ ఎట్ సమ్ ప్లేస్ టు ది లెఫ్ట్ ఆఫ్ బి. అంటే ఏ అనేది ఈకేమో రైట్లో ఉంది, బీకేమో లెఫ్ట్లో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మనకున్న ఈ 3 పొజిషన్స్లో ఈ ముగ్గురిని అనేది మనం కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఏ వేసుకున్నాం అనుకోండి, ఈ వేయడానికి ఇంక లేదు కదా, ఇంకా ప్లేసెస్ అనేవి లేవు. ఇక్కడ జీ అనేది ఉంది కాబట్టి మనం ఏ అనేది ఒకవేళ ఇక్కడ వేసుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, రైట్ ఆఫ్ ఈకి రైట్లోనే ఉంది, బీకి లెఫ్ట్లోని కూడా ఏ ఉంది. రెండు స్టేట్మెంట్స్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనం ఇలా వేసుకోవచ్చు. సో ఇక్కడ అరేంజ్మెంట్ అయితే అయిపోయింది. ఇంకా క్వశ్చన్ అయితే చూద్దాం. హౌ మెనీ పీపుల్ సిట్ టు ది రైట్ ఆఫ్ ఏ అని చెప్పేసి ఇచ్చారు. ఏకి రైట్లో ఎంతమంది ఉన్నారు అని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఇది రైట్ ఇది లెఫ్ట్ కదా, ఇక్కడ ఏ అని ఇచ్చాడు. ఏకి రైట్లో ఎంతమంది ఉన్నట్టు 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. లెఫ్ట్లో అయితే 2 మెంబర్స్ ఉన్నారు. మన క్వశ్చన్లో అయితే ఏకి రైట్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి అడిగారు కాబట్టి 4 మెంబర్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, అరేంజ్మెంట్ ఇచ్చేసి మనం క్వశ్చన్స్ ఏ విధంగా అయినా అడగచ్చు. ఇప్పుడు ఏకి రైట్లో ఎంతమంది ఉన్నారో అనే కాకుండా సికి రైట్లో ఎంతమంది ఉన్నారో, లేదంటే ఎఫ్కి బి ఏ పొజిషన్లో ఉంది, ఇలా డిఫరెంట్గా అనేది మనం క్వశ్చన్స్ అడగచ్చు. వన్స్ మనం ఈ అరేంజ్మెంట్ అనేది కరెక్ట్గా చేస్తే మన క్వశ్చన్ ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ అనేది కరెక్ట్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం 2 అరేంజ్మెంట్స్ అనేవి చూసాం కదా ఇప్పటి వరకు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి సర్క్యులర్ టేబుల్ ఉండే ఈ క్వశ్చన్ కూడా మనకి ఆర్పిఎఫ్ఎస్ఏ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చనే. సో నేను చెప్పిన దాన్ని బట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని కూడా అరేంజ్ చేసి ఆన్సర్ ఏది వచ్చిందని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కుదిరితే ఇంకొక 2-3 అరేంజ్మెంట్స్ అనేవి వేరే వీడియోలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జామ్కి చాలా టైం ఉందిలే అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అందరూ కూడా ప్రిపరేషన్లో ఉండండి. ఏ టైంలో అయినా సరే మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ చేసుకున్నారంటే అప్పుడు ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చిన తర్వాత మనకి ప్రిపేర్ అవ్వడానికి టైం కూడా సరిపోదు. కాబట్టి అందరూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపరేషన్ మీద అనేది కాన్సన్ట్రేషన్ చేయండి. టైం వేస్ట్ చేసుకోవద్దు ఎవరు కూడా.